మనం ధ్యానం చేసుకుందాం. చదువుతున్నటువంటి వాక్యాన్ని జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనము. నేను యూదా వారిని బలశాలురులుగా చేసేదను, యోసేపు సంతతి వారికి రక్షణ కలుగు చేసి వారికి నివాస స్థలం ఇచ్చేదను. నేను వారి ఎడల జాలిపడదును, నేను వారి దేవుడనైన యెహోవాను. నేనే వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరిచిపోవుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో ఒక 5 శ్రేష్టమైనటువంటి విషయాలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఆ ఒక వచనంలో నుండే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వర్తమానం మనము విందాం. ఒక 5 విషయాలు మీ ఆత్మీయ జీవితాల్లో బలపరచబడ్డానికి, మనము దేవుని కొరకు ఇంకొక మారు ప్రభువు కొరకు మండించబడ్డానికి సిద్ధ హృదయంతో దేవుని యొక్క వాక్యం విందాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రవక్త అయినటువంటి జకర్యా ఈ మాటలు చెర నుంచి వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలను గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తి బానిసత్వంలో 400 సంవత్సరాలు వారు చాలా కఠినమైనటువంటి శ్రమలు పొందారు. రెండవ మారు బబులోను సామ్రాజ్యానికి మరలా వీరు బానిసలుగా, అప్పుడేమో ఐగుప్తు దేశానికి బానిసలుగా ఉన్నారు, మోసే నాయకత్వం కింద విడిపించారు. కానీ ఈ బబులోను సామ్రాజ్యానికి వెళ్ళేటప్పుడు ఆ చెర నుంచి జెరుబ్బాబెలును లేపి జకర్యా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల మధ్యకు వచ్చి ఏమని ప్రవచిస్తున్నాడంటే, ఏమి జరుగుతుందో వారి జీవితాల్లో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నేను యూదా వారిని బలశాలులుగా చేస్తాను, యోసేపు సంతతి వారిని రక్షణ. ఇక్కడ చూడండి, ఈ ఒక వచనములో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఉంది. నేను వారికి రక్షణ కలుగజేస్తాను. యూదా సంతతి వారంటే 2 గోత్రాల వారు, యూదా వారు అలాగే బెన్యామీను వారు. వీరు యూదా గోత్రానికి సంబంధించినటువంటి, అంటే ఒక గోత్రముగా సంబంధించినటువంటి వారు. యోసేపు సంతతి వారంటే 10 గోత్రాల వారు. అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బైబిల్ చరిత్ర అంతా కూడా పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే 12 గోత్రాలు ప్రజలు వారు. దేవునికి మహిమ కలుగునుగాక. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి దేవుని ప్రజలు అనబడినటువంటి వీరందరూ కూడా ఎన్ని గోత్రాల వారు? 12 గోత్రాల వారు. ఈ 12 గోత్రాల వారికి ఒక్కరే తండ్రి. ఆ తండ్రి పేరు యాకోబు. యాకోబు నుంచి 12 మంది సంతానం, మగ సంతానం. వీళ్ళు బైబిల్ గ్రంథం చివరి అధ్యాయం తర్వాత ఆ 12 మంది గోత్రకర్తల పేర్లు ఉంటుంది. ఒకసారి రూబేను, సిమియోను, యూదా, జబులోను, ఇస్కరు, దాను, గాదు, ఆసేరు, నఫ్తాలి, ఎఫ్రాయిము, బెన్యామీన్. వీరందరూ కూడా యాకోబు యొక్క పిల్లలు. ఆ 12 మంది కుమారులే 12 గోత్రకర్తలు. ఈ 12 గోత్రకర్తల్లో నుంచి లక్షల కోట్ల మంది ప్రజలు ఇప్పటికీ యూదులు భూమి మీద ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే వారి మధ్యకొచ్చి సేవకుడేమని ప్రకటిస్తున్నాడు తెలుసా? మీకు రక్షణ కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈ రోజున ఒక అమూల్యమైనటువంటి మాటని జ్ఞాపకం చేసుకుందాం. యూదా సంతతి వారిని, యోసేపు సంతతి వారికి ఆయన ఏమి కలుగజేస్తాను అంటున్నాడు? రక్షణ కలుగజేస్తాను. ఇది రెండుగా చీలికిపోయారు వీళ్ళు. ఇశ్రాయేలు గోత్రములు వారు వేరుగా అయిపోయారు, యూదా గోత్రం వారు వేరైపోయారు. ఈ చీలికిపోయినటువంటి
ఈ యొక్క 12 గోత్రాల వారికి దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసా? ఒక్క తాటి మీదకి వారికి తీసుకుని రావటము, వారిని రక్షించటమే కాదు, ఆ రక్షణ ద్వారా వారు ఏం చేయబడాలంటే ఐక్యతపరచబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే భూమి మీద కూడా దేవుడు ఏం చేయాలని ఒక ప్రణాళిక వేశాడంటే, యూదా వారిని, అన్యులైనటువంటి మనల్ని రక్షించడానికి ఇరు జనాంగాలను ఐక్యతపరచ, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రక్తము ద్వారా మనల్ని రక్షించి తన ఎదుట ఐక్యతగా నిలబెట్టడానికి దేవుడు ప్రణాళిక సిద్ధం చేశాడు పిల్లరా. అయితే ఇక్కడ రాయబడినటువంటి వాక్యం జాగ్రత్తగా వినండి. అక్కడ నేను రక్షిస్తాను అంటున్నాడు కదా. ఆ రక్షణ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా వచ్చినటువంటి గొప్ప రక్షణుడి గురించి మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. క్రొత్త నిబంధనలు ఎవరున్నారు? నశించిన దానిని వెదక రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని గురించి రాయబడింది. అయితే రక్షణలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఎంత గొప్పదో. ప్రైజ్ గాడ్. రక్షణలో ఉన్నటువంటి అభయము ఎంత గొప్పదో, రక్షణలో ఉన్నటువంటి భద్రత ఎంత గొప్పదో. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి పిల్లలు జాగ్రత్తగా వినండి. రక్షణ పొందినటువంటి వారు మీరు ఆశీర్వదించబడినటువంటి జనాంగము. ఇంకా రక్షణ పొందకుండా అటు ఇటు మెదలాడుతున్నటువంటి మీరు, నా ప్రభు మిమ్మల్ని రక్షణ పొందటము కొరకై ఆయన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఈ ఇరు వర్గాలని, అంటే 2 తెగల వారు, యూదా సంతతి వారు, యోసేపు సంతతి వారిని ఏం చేస్తానంటున్నాడు ఆయన? రక్షించి, వారిని రక్షించి బలశాలురులుగా చేస్తాను. ఎలాగా? రక్షణలో ఏం దాగి ఉందో తెలుసా? రక్షణ పొందినటువంటి వారు ఎవరో తెలుసా? ప్రియ తమ్ముడా, చెల్లుల, రక్షణ పొందినటువంటి అనుభవంలో ఉన్నటువంటి వారిని బలశాలురులు అన్నాడు ప్రభు. చెప్పండి, ఏమన్నారు? రక్షణలో ఉన్నటువంటి మొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? గొప్ప దీవెన ఏంటో తెలుసా? వారు బలవంతులు, శక్తివంతులు. ప్రైజ్ గాడ్. అక్కడ ఉంది, ఆ వచనంలోనే ఉంది. 16వ వచనంలోనే ఉంది. చదువుతారా? నేను యూదా వారిని ఏం చేస్తానంటున్నాడు? బలశాలురులుగా నేను చేస్తాను. దేవునికి మహిమ కలుగును. ఒకప్పుడు రక్షణ పొందకపోయినటువంటి మనము రక్షణ పొందినటువంటి వారినేమో ఆయన ఏం చేస్తానంటున్నాడు? బలశాలురులు, శక్తివంతులు, బలవంతుడు. ఎవరు? రక్షణ పొందినటువంటి వారిని ఆయన బలశాలురులుగా చేస్తున్నాడు. అంటే ఇంతకుముందు రక్షణ పొందకుండా ఉండిపోయినటువంటి వీరి సంగతి ఏమి ఉంది? అర్థమవుతుందా? చాలా లోతైనటువంటి విషయం అండి. రక్షణ పొందిన తర్వాత వాళ్ళని ఏం చేస్తానంటున్నాడు తెలుసా? బలశాలులుగా చేస్తాను. అంతకుముందు వాళ్ళు ఏమై ఉన్నారు? బలహీనులుగా ఉన్నారు. ఎక్కడ బలహీనత ప్రారంభమైందో తెలుసా? ఎక్కడైతే ఆజ్ఞ అతిక్రమించారో, ఏదైనా తోటకు వస్తే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారో, అప్పుడు వారు ఏమైపోయారంటే బలహీనులైపోయారు. నేటికి ఏదైనటువంటి ఆ బలహీనత మనుషుల మీద పనిచేస్తూనే ఉంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి మనము పాపములో ఏముందో తెలుసా? బలహీనత ఉంది. పాపములో బలహీనత ఉంది. బైబిల్ గ్రంథం ఈ రీతిగా మాట్లాడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6-10 వచనాల వరకు కూడా చదివితే అపోస్తలుల కార్యముల గ్రంథం తర్వాత ఉంటుంది. క్రొత్త నిబంధన. అనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, జాగ్రత్త వినండి,
అంశంలో కొంచెం బాగా అర్థం చేసుకోనండి, జాగ్రత్తగా వినండి. వీరిని రక్షించిన తర్వాత దేవుడు ఏమి చేయాలని ఇష్టపడుతున్నాడు తెలుసా? బలశాలుర్లాగా. ఏం చేస్తానంటున్నాడు? బలశాలుర్లుగా అవ్వాలంటే మనం ఒకప్పుడు ఆదామవ్వలు చేసినటువంటి పాపమును బట్టి పౌలు అంటున్నాడు, మనం ఇంకనూ బలహీనులమై ఉండగా. పాపానికి ఉన్నటువంటి గుణలక్షణం ఏంటో తెలుసా? బలహీనత పరిచే గుణం ఉంటుంది. బలహీనతకు ఉన్నటువంటి గుణలక్షణం ఏంటో తెలుసా? భక్తిహీనతలోనికి తీసుకొస్తుంది. భక్తికి హీనతకు ఉన్నటువంటి గుణలక్షణం ఏంటో తెలుసా? దేవునికి విరోధముగా తయారవుతారు జనాలు. చెప్పాలి, పాపానికి ఉన్న గుణలక్షణము బలహీనత పరచటము, బలహీనతకు ఉన్నటువంటి గుణలక్షణము భక్తిహీనతగా చేయటము, భక్తిహీనతగా ఉన్నటువంటి వ్యక్తిని దేవునికి విరోధులుగా మార్చుట. కానీ రక్షణ ఏం చేసింది? రక్షణ ఏం చేస్తుంది? ఏ పాపం వల్ల మానవుడు పతనమైపోయాడో ఆ పాపాన్ని అంతము చేసి తిరిగి వారిని బలశాలురులాగా తయారు చేయటానికి రక్షణను తీసుకొచ్చాడు. ఎవరు చేయలేదు ఈ కార్యాన్ని, ఎవరు చేయలేదు. అందరూ బలహీనులే, అందరూ పాపము చేసినటువంటి వారే. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. కాబట్టే యేసుక్రీస్తు లోకానికి రావాల్సి వచ్చింది. పిల్లరా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదవండి రోమిలికి రాసిన పత్రిక. మనం ఇంకొను బలహీనమై ఉండగా యుక్త కాలమున, జాగ్రత్తగా వినండి, బలహీనుల కొరకు, ఇంకా భక్తిహీనుల కొరకు, భక్తిహీనుల కొరకు చనిపోయిన, ఇంకా చదవండి, అరుదు తెగ ఉంచవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా మన కొరకు చనిపోయాను. ఆ 10వ వచనం దగ్గర ఉంటుందండి, శత్రులం అంటే మనం శత్రులమై ఉండగా ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క మరణం ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. రక్షణలో ఉన్నటువంటి క్వాలిటీ ఏమిటో తెలుసా? ఈరోజు చాలామంది రక్షణ పొందారు కానీ దాని విలువ తెలియదండి. ఎందుకు దిగిపోతున్నారో తెలియదు, ఎందుకు మునిగేస్తున్నారో తెలియటం లేదు. మీరు ఒక అవగాహనలోకి రావాలి. రక్షణ ఉచితమే కానీ అది విలువ లేనటువంటిది కాదు, చాలా విలువైనటువంటిది. ఈ రక్షణ కార్యాన్ని ప్రపంచంలో భూమండలం మీద ఉన్నటువంటి వజ్ర వైఢూర్యాలంతా కూడా ఒక త్రాసులో పెట్టి రక్షణ ఒకవైపు పెడితే దాని సాటది తోగదు. పిల్లలు, దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి రక్షణ ఎలాంటిదో తెలుసా? రక్షణ ఎలాంటిదో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి తనను తాను తగ్గించుకొని నశించినటువంటి వారి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. అంటే మనుషులు ఏమైపోయి ఉన్నారో తెలుసా? ఏమైపోయి ఉన్నారో తెలుసా? పాపము వలన బలహీనులైపోయారు. బలహీనత వలన భక్తిహీనత వచ్చింది. భక్తిహీనత వలన దేవునికి విరోధులైపోయి శత్రువులు అయిపోయారు. అందుకేనండి యేసు ప్రభు వారిని ఈ రోజున చాలా మంది తిడుతున్నారు. యేసుని అర్థం చేసుకోవటం లేదు. రక్షణలో ఉన్నటువంటి గొప్ప కార్యం ఏంటో తెలుసా? బలహీనులైనటువంటి మనల్ని చెప్పాలి బలశాలురు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి పిల్లలు, దేవుని ఎదుట మనం రక్షణ పొందకముందు దేవుని ఎదుట నిలబడగలిగినటువంటి నీతి మనకుందా? రక్షణలోకి మనం రాకముందు ఆయనతో యథార్థంగా నిలబడి ఆయనతో ముఖాముఖిగా ఆయన మనము దర్శించగలిగినటువంటి యోగ్యత ఉందా? మనకి ఉందా? యోగ్యత లేదు మనకి.
కానీ రక్షణ అంటే యేసు క్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధానం ద్వారా మనకు ఏమొచ్చిందో తెలుసా? రక్షణను బట్టి ఈ రోజున మనం ఏం చేయబడుతున్నామో తెలుసా? ఆయన మందిరమునకు వచ్చి తండ్రి యేసయ్యా అని మనం ఆయన ఘనపరుస్తూ ఆరాధిస్తున్నామంటే రక్షణ నేను ఏం తీసుకొచ్చిందంటే, ఆయన ఎదుట నిలబడడానికి కూడా నీకు యోగ్యత లేని నిన్ను ఈ రోజున గుడిలోకి వచ్చి ఆయనను ఘనపరుస్తున్నావంటే రక్షణ నిన్ను ఏం తీసుకొచ్చిందంటే ఆయన ఎదుట నిలబెట్టుకున్నటువంటి గొప్ప కృప దేవుడు మనకిచ్చాడు పిల్లరా. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి పిల్లరా, మనము దేవుని ఎదుట నిలబడాలంటే దేవుడే నరావతారుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కూడా ఆయన ఎదుట నిలబడలేరు. ఎందుకో తెలుసా? అందరూ పాపము చేసి త్రోవ తప్పిపోయారు, అందరూ బలహీనులైపోయారు, అందరూ భక్తిహీనులైపోయారు, అందరూ విరోధులైపోయారు. విరోధులైపోయినటువంటి వారిని పరలోక రాజ్యానికి యేసుప్రభువు వారు ఏమేశాడంటే ఒక వంతెనేశాడు. రక్షణ అంటే దేవునికి మానవునికి మధ్యన యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక ద్వారాన్ని తెరిచాడు. అందుకే ఆయన అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు సిలువ వేయబడ్డారో తెలుసా? ఎందుకు ఆయనకు మరణ శిక్షణ దండన వేశారో తెలుసా? ఆయన ఎందుకు దాన్ని ఆమోదించాడో తెలుసా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము. బలహీనతను బట్టి. దేని బట్టి అంటండి? ఎవరు బలహీనత? యేసుప్రభువు బలహీనత లేదు. ఆయన మట్ట డాగులైనటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన మీద నేరం మోపడానికి ఎక్కడ దొరుకుతాడా అనుకోండి ఆయన వెతికేవారు. ఆయన అన్నాడు తెలిసి ఒక మాట, నా యందు సూది మోపినంత పాపమును మీరు ఏమన్నారు? చూపగలరా? సూది యొక్క తలకాయ ఎంత ఉంటుంది? సూది తలకాయ ఎంత ఉంటుంది? ఎంత ఉంది బాబా? అంతటి నేరము యేసుక్రీస్తులో తనతో పాటు సమకాలికలే చూపించలేకపోయారు. తనతో పాటు సమకాలికులు ఆయన బ్రతికేటప్పుడు ఈ భూమి మీద తన ఎదుట ఆయన సేవలో ఉన్నటువంటి వారు, ఆయన చుట్టుపక్కల వారు, బోధకులు, పరిచయులు, శాస్త్రులు, సద్దూకయులు యేసుక్రీస్తులో ఏం కనుగొనలేకపోయారంట? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎవరు తెలుసా? పాపికి రక్షణ తెచ్చి వారి బలహీనతలను తీసివేసి వారిని దేవుని ఎదుట బలవంతులుగా నిలబెట్టడానికి చేశాడండి. అది గొప్పతనం. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే రక్షణలో ఉన్నటువంటి విలువలు తెలియకుండా ఎవరు కూడా రక్షణలోకి రావద్దు మీరు అంత వేగంగా. మీకు అందుకే చెప్తున్నాను, రక్షణ ఎంత ప్రాముఖ్యత తెలిసి ఈ వాక్యం ద్వారా మీరు అర్థం చేసుకోనండి. ఇప్పుడు మీరు కలిగి ఉన్నటువంటి రక్షణ ఎంత విలువదో, మీరు ఇంకా ఎవరైనా పొందాలనుకుంటున్నారో మీకు దేవుడు ఎలాంటి బలహీనతల నుంచి దేవుడు మిమ్మల్ని ఇడిపిస్తున్నాడో, నన్ను రేపు యేసుక్రీస్తు ప్రభువు తండ్రి ఎదుట నిలబెట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన నా కోసము మరణించి తిరిగి లేచి తన రక్తము వలన నా పాపంలో కడిగాడు. కాబట్టి దాన్ని బట్టే నాకు అర్హత వచ్చింది. రేపు నేను పరలోక రాజ్యానికి వెళ్ళి ప్రభు దగ్గర నిలబడతానని. నా నీతి క్రియలు బట్టి, నా దాన ధర్మాలు బట్టి నేను రక్షించబడలేదు. మహిమ కలుగునుగా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరి బలహీనతను బట్టి సిలువ వేయబడ్డారో తెలుసా? నా బలహీనతను బట్టి, నీ బలహీనతను బట్టి, మన బలహీనతలను ఆయన భరించి సిలువలో మేకులు దిగగొట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే పౌలు ఏమంటాడు తెలుసా? నా కుమారుడైనటువంటి తిమోతి, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు కమ్ము. విశ్వాసములో మనం బలవంతులుగా ఉండాలండి. ఏది మన ఫలం? ఏది?
చాలామంది మాటలేమో ఎలాగుంటుందో తెలుసా, పరలోక రాజ్యాన్ని ముందు తీసుకొచ్చి పెట్టేస్తారు ఇలాగా. కానీ విశ్వాసంలో బలం కొనిపించాలి మనం. నిన్ను బలవంతుడిగా దేవుడు చేశాడు. నువ్వు బలహీనురాలుగా కాదు, బలహీనుడు కాదు. నిన్ను దేవుడు బలశాలులుగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటి బలశాలులుగా చేశాడు? ఎలాంటి బలశాలు? రేపు పరలోక రాజ్యంలో తండ్రి ఎదుట మనల్ని నిలబెట్టగలిగినటువంటి బలాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పిల్లరా, అయితే చాలా పెద్ద సబ్జెక్ట్ అయిపోతుంది, 3-4 గంటలు అయిపోతుంది చెప్తే. ఇంక నేను మాట్లాడితే ఇలాగా దేని ద్వారా ఎలా బలపరచబడగలం అంటే అదొక సబ్జెక్ట్ అయిపోద్ది. అయితే రక్షణ ద్వారా దేవుడు మనకేం తీసుకొచ్చాడు తెలుసా? రక్షణలో ఏమి మరుగు చేయబడిందో తెలుసా? మనము బలవంతులము. ఎవరు మనము? ఎలాంటి బలము? ఎలాంటి బలము? తండ్రి అయినటువంటి దేవుని ఎదుట నిలబడగలిగినటువంటి బలాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి కృప ద్వారా యేసు క్రీస్తునందు మనం ఏం చేయబడాలి తెలుసా? బలవంతులము కావాలి. ఇది కృపకాలం. ఇది ఏంటిది? కృప విస్తారం జరుగుతుంది. కృప ద్వారా మనము పిలువబడుతున్నాం. ఈ కృపలో మనం ఏం చేయబడాలి తెలుసా? బలపరచబడుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ జకర్యా 10వ అధ్యాయము 6వ వచనంలో ఏముందో తెలుసా? అక్కడ యూదా వారిని బలశాలులుగా చేస్తాను. 1, యేసుక్రీస్తు ప్రభువు మనకి ఎలా బలశాలులుగా చేశాడు? తనను తాను శిలువ మరణమునకు అప్పగించుకొని మన శాపముల నిమిత్తము, పాపముల నిమిత్తము ఆయన మరణించి తిరిగి లేచాడు. కాబట్టి నేను రక్షణ పొందుతాను. రక్షణ పొందితే నాకు వచ్చినటువంటి మేలేటో తెలుసా? నాకు ప్రయోజనం ఏంటో తెలుసా? రేపొద్దు నేను ఒక 60-70 సంవత్సరాలు చనిపోయిన తర్వాత నా ప్రభు అన్నాడు, నేను తిరిగి వస్తానన్నాడు. ఏమన్నాడు? ఈ కారణమును బట్టి మీరు రక్షణ పొందండి. చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఏది? నేను వెళ్తున్నాను, మరలా వస్తాను, నాతో ఉండటానికి మరలా నేను తీసుకెళ్తాను. ఒకవేళ ప్రభు వచ్చాడనుకోండి, ఇప్పుడే వచ్చాడనుకోండి, ఏమవుతాం మనం? అమ్మా ఏమవుతావు చెప్పండి? రక్షణ పొందినటువంటి వారందరూ కూడా చెప్పాలి. రక్షణ పొందినటువంటి వారందరూ కూడా ఏమవుతారు? ఇక్కడ నుంచి నేను ఇలాగ వెళ్ళిపోతాను, అక్కడ నుంచి మీరు ఇప్పుడు మీ సంగతి చెప్తాను. అంటే మీరు కొంచెం చనువుగా ఉన్నారు కాబట్టి చెప్తాను. ఇప్పుడు అక్కగారు ఉన్నారండి, ఇప్పుడు యేసుప్రభు అనుకుందాం, చెప్పగలమా? మైకులు చెప్పగలమా? ఆయన దొంగవలే ఏ టైంకి వస్తాడో తెలియక రెడీగా ఉండాలి. ఎలా ఉండాలి? ఇప్పుడు యేసుప్రభు వచ్చారనుకోండి, నేనేమవుతాను? ఇటు నుంచి ఇలాగా, అటు నుంచి అలాగా. ఇప్పుడు నువ్వు కూడా రక్షణ పొంది ఉన్నావు అనుకుంటున్నాను. కాబట్టి నువ్వేం చేస్తావు ఇప్పుడు? మరి నీ భర్త, నీ పిల్లలు ఏం చేయబడతారు? విడవబడటం చాలా ప్రమాదకరము. కాబట్టి నా ప్రభు వచ్చిన వెంటనే కడబూర స్వరము తుదురుతూ అని మధ్యాకాశంలో దేవదూతలు ఏమంటారు? ఇప్పుడు వేయాలి నువ్వు అక్కడే. ఆ సౌండ్ వినగానే మనకంటూ ముందుగా చనిపోయినటువంటి పూర్వీకులు, పంచభూతాలలో కలిసిపోయినటువంటి వారు శరీరాలు ఏమవుతారు తెలుసా? అతుక్కుంటారు. పంచభూతాల్లో, గాలిలో, నిప్పులో, మట్టిలో, నీటిలో కలిసిపోయిన మానవ శరీరాలంతా కూడా రప్ప పాటన ఏమవుతారు తెలుసా? మధ్యాకాశమునకు పడిపోతారు. అందుకు రక్షణ పొందాలి. అందుకో 70-80 సంవత్సరాలండి అని అన్ని శ్రమలు తెలుసండి. దీంట్లోనే ఈ శరీరానికి ఎన్ని సమస్యలు కదా, ఎన్ని కష్టాలు, ఎన్ని మందులు మింగుతున్నామో. వంటలు చేయాలి, తినాలి, స్నానాలు చేయాలి, బట్టలు వేసుకోవాలి, మాటకి ఇదే మనకి రొటీన్ అయిపోతుంది. ఇంకా పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు బట్టలు ఉతుకోవాల్సి ఉండదు, మీరు ఆటోలకు వెళ్ళవలసినంత పని ఉండదు. మీరు కూడా
చెప్పాలి. పిల్లలకి రెడీ చేయడం, క్యారేజీలు పట్టుకోవడం, వాళ్ళకి తీసుకురావడం, ఈ తలనొప్పులంతా కూడా ఉండదు. రావయ్యి, ఎందుకు రమ్మంటున్నావు? నన్ను తీసుకెళ్ళిపో ప్రభా. అందుకే పౌలుకి ఇది తెలుసు. అందుకే ఏమంటున్నాడు తెలుసు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు పరదేశంలో ఉంటాను, పరిశుద్ధులతో ఉంటాను, దేవునికి మహిమ కలుగునుగా. రెండోదిగా రక్షణలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? చదవండి జకర్యా గ్రంథం 10. యోసేపు సంతతి వారికి రక్షణ కలుగు చేసి, ఒకటేమో రక్షణ ద్వారా బలశాలురు, రెండోది రక్షణ ద్వారా నివాస స్థలము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రక్షణలో ఉన్న ఆశీర్వాదం ఏమిటి? నన్ను బలవంతునిగా దేవుడు చేశాడు. ఎలాంటి బలవంతునిగా చేశాడు? ఈ కండ్లు తిరిగినటువంటి బలవంతునిగా కాదు, రేపు న్యాయాధిపతి అయినటువంటి దేవుని ఎదుట నన్ను ఒక సాక్షిగా నిలబెట్టగలిగినటువంటి బలాన్ని దయచేశాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎలాగో తెలుసా? పరిశుద్ధునిగా తన రక్తం చేత నన్ను ప్రక్షాళన చేశాడు. ప్రైజ్ గాడ్. రెండో పాయింట్ చెప్పేసి ముగిస్తాను. దేవుని చిత్తం అయితే వచ్చే వారం చెప్తాను, ఎందుకంటే చాలా పెద్ద ప్రసంగం ఇది. ఇప్పుడు రక్షణలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? చెప్పండి. అక్కడ రాయబడింది నివాస స్థలము. చెప్పండి. రక్షణ పొందినటువంటి వారికి ఏమిస్తున్నాడు? ప్రైజ్ గాడ్. గవర్నమెంట్ డబ్బులు తినడానికి నాకు అచ్చుపడలేదు. మా చెల్లెమ్మ అంటది ఎక్కువ, ఇల్లు లేదు, స్థలం ఇవ్వలేదు. నా యేసయ్యా నివాస స్థలము. ఎవరికి రక్షణ పొందు. రక్షణ ఉచితమైనటువంటి రక్షణ కొరకు మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? 70-80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు అదే ఆరోగ్యం కాపాడుకుంటారు. తాగడం, కైనీళ్ళు వేయటం, పాన్ పరాగలేత. నిన్ను చెప్పను ఇంక దానికోసం, నేను బాధ్యున్న కాదు. నిజంగా మీరు నా పిల్లలైతే ఈ బోధలకు అనుసరిస్తే మీ దేహాన్ని మీరు కాపాడుకోవాలి. ఏం చేయాలి? మీ దేహము దేవుని ఆలయం. ఒకటి ఆరోగ్యం విషయంలో, రెండు ఆధ్యాత్మికమైన ఆరోగ్యం కూడా ఉండాలి. జాగ్రత్తలు ఉందా? మీ బాడీ ఫిట్నెస్గా ఉంటుంది, మైండ్ కూడా ఫిట్నెస్గా ఉంటుంది. అర్థమవుతుందా? మైండ్ ఎంత ఫిట్నెస్గా ఉన్నా బాడీ సహకరించలేదనుకోండి, మైండ్ ఫిట్నెస్గా ఉంది, చదువుదాం, ఎలాగైనా సంవత్సరం గోల్ కొడదాం అని ఉంది. కాబట్టి మీకు 2 ఫిట్నెస్ కావాలి. ఒకటేమో బాడీ ఫిట్నెస్, 2, 3 స్పిరిచువల్ ఫిట్నెస్. భక్తి జీవితంలో ఫిట్నెస్గా ఉండాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి మీకు 2 చేతులు జోడించి చెప్తున్నాను, తినేసి పడుకుని పోవద్దు. ఒక 10 నిమిషాలు నడవండి అటు ఇటు. మీకు అర్థమవుతుందా? 3 ఫిట్నెస్ ఉండాలి మీకు. 1, 2 మైండ్ ఫిట్నెస్. ఇప్పుడు నేను చాలా బలవంతంగా ఉన్నాను, కానీ నా మైండ్ బలహీనంగా ఉన్నాను, నేనేం చేయలేను. బైబిల్ చదవాలనుకున్నా, మైండ్ ఫిట్నెస్ రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు బాడీ ఫిట్నెస్ కోసం చెప్పండి. బాడీ ఫిట్నెస్ కోసం ఏం చేస్తారు? వాకింగ్ చేస్తారు. మనిషికి కావాల్సింది ఆరోగ్యము, మనసుకు శాంతి. అంటే ఏది? మీరు ఆరోగ్యం పట్ల భక్తి ఉంది, కానీ మీకు స్పిరిచువల్ ఫిట్నెస్ ఉంది. బాడీ ఫిట్నెస్ ఏది? బాడీ ఫిట్నెస్ కావాలంటే తప్పకుండా మీరు ఎక్సర్సైజ్ చేయాలి, రన్నింగ్కి వెళ్ళాలి, వాకింగ్ చేయాలి. 3, మైండ్ ఫిట్నెస్ ఎలాగొస్తుందో తెలుసా? చదవటం ద్వారా వస్తుంది. అర్థమవుతుందా? ఇదేమో పరుగుట్లు పెట్టేది, ఇదేమో మోకరించి చేసేది, ఇదేమో చదవటం ద్వారా నా మైండ్ ఫిట్నెస్ వస్తుంది, చురుకుగా ఉంటుంది. మీరు రాత్రంతా ఫోన్లు చూస్తారు పడుకోవడానికి ముందు,
దాంతో కొంతమంది పడుకుని పోతున్నారు. ఫోన్లతో స్టార్ట్ చేస్తున్నారు జీవితాల్ని, ఫోన్లతోటే. మీరు సరైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి నిద్ర ఉందా ఒకసారి పరిశీలన చేసుకోండి. మీరు నిద్రపోవటానికి ముందు 1 గంట ఫోనుకు దూరంగా పెట్టి భార్య పిల్లలతో చక్కగా మాట్లాడి భోజనం చేసి మీరు పడుకోనండి. ఒక పుస్తకమో లేక ఒక మ్యూజికో విని మీరు పడుకోనండి. ఇన్ని సంవత్సరాలు మీరు నిద్రపోతున్నటువంటి నిద్రకని ఆ రోజు నిద్రపోతున్నటువంటి నిద్రకు బోల్డ్ తేడా ఉంటుంది. డబ్బు లేకపోయినా ఏమి లేకపోయినా ఇదేనండి మనిషికి ముఖ్యం. ఏంటో తెలుసా? స్పిరిచువల్ ఫిట్నెస్ ఉండాలి, మైండ్ ఫిట్నెస్ ఉండాలి, బాడీ ఫిట్నెస్ ఉండాలి. కాబట్టి రేపటి నుంచి మీరు అందరూ కూడా ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? మీ ఆరోగ్యమే నా భాగ్యం. మీరు బ్రతుకుంటే నేను పోషించబడతాను. మీతో లింక్ పెట్టారు దేవుడు, నాకు అర్థమైందా? మీ ఆరోగ్యాలు బాగుందనుకోండి, మీరు కష్టపడతారు. కష్టపడి ఏం చేస్తారు మీరు? తప్పకుండా అయ్యో మా పాస్టర్ గారు మాకు మంచి వాక్యాలు చెప్తున్నారు కాబట్టి మీరు నన్ను పోషిస్తారు. నేను మిమ్మల్ని పోషించాలంటే నేను కూడా పవర్ మీద, ఫిట్నెస్ మీద ఉండాలి. ప్రైజ్ గాడ్. 4 విషయాలు ఉంది. వచ్చే వారం చెప్తాను, తప్పకుండా సిద్ధపడరండి, ఉండిపోవద్దు. దేవుడి మాటలు దీవించునుగా.